అక్కడ పెట్టనే ఉన్నాం. నన్ను జైలు వేస్తే నిరాకరించాడు. జైలు వేస్తే కూడా ఖమ్మం హాస్పిటల్ కూడా నా పక్కనే కూర్చొని చేశాను. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా ఒకసారి రాజశేఖర రెడ్డి బతికినప్పుడు భద్రాచలం మా పరిచయం ఏంటి సార్ భద్రాచలం జరుగుతుంది నాకు భద్రాచలం లేదు సింహాచలం లేదు కేసీఆర్ ఒకటే మాట్లాడు. నువ్వు అదంతా భద్రాచలం పంచాయతీ సింహాచలం పంచాయతీ నువ్వు మాట్లాడు ఏంటంటే 31 అక్టోబర్ 1956 నాడు ఏ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపిదో గా తెలంగాణ మహాత్మా కావాలని చెప్పింది. అంతే నువ్వు ఎక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడకూడదు. సూటిగా పాయింట్గా చెప్తారు. వ్యూహాత్మకంగా చాలా గొప్పగా చెప్తారు. అట్లా ఎంతో మార్గదర్శనం చేసిన సార్ లేకపోవడం వరకు ఒక దుఃఖం మనసు. కానీ దేశపతి వారి ముగింపులో బతుకమ్మలో తంగేడు పువ్వులో జయశంకర్ సార్ చూసుకున్నాం. బోనం ఎత్తుకున్న ఆ బువ్వలో జయశంకర్ సార్ చూస్తున్నాం. ఇది చాలా గొప్ప చెప్పారు. విధి బలీయమైంది, కాలం దూరమైంది. కాబట్టి వారి ఆశయాలు సంస్కరించుకోవడం తప్ప ముందు తెచ్చుకోలేదు. మనల్ని మనం సంస్కరించుకుంటూ వారి మాటలో ముందుకు సాగడం తప్ప మనం వేరే గత్యంతరం లేదు. సార్లు చిరంజీవుల హృదయాలలో ప్రార్థన చేసుకుని వారి ఆశయాన్ని సాధించడానికి సైనికుల్లాగా ముందుకు సాగడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి. ఈరోజు రచన గారు చాలా చక్కటి చిత్రం గీసి సార్తో నాకున్న అనుబంధాన్ని మనసులో పెట్టుకొని రచన గారు అర్చన గారు చక్కటి చిత్రం గీసించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇంకో ఈరోజు మిస్ అయిన లంచ్ ఏర్పాటు చేసుకోలేదు. ఇంకా నేను ఎక్కువ ఇబ్బందులు పెట్టదలుచుకోలేదు. ఆ రకంగా జయశంకర్ సార్ యొక్క జ్ఞాపకాలతో వారిని సంస్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం సాధించిన రాష్ట్రానికి సైనికులాగా పనిచేసి జయశంకర్ సార్ కలగన్న తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిద్దామని